ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 39కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి June 27, 2026 ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మారుతూ నుంచి ఏందో ఇసాడ్ అందరూ పెంచుకుంటూ పోతున్నారు ప్రైజెస్. ఎవ్రీ వీక్ మొబైల్ ప్రైస్ కూడా పెరుగుతున్నాయి, కార్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మారుతి కూడా వాళ్ళ కార్ ప్రైజెస్ పెంచింది. అది కూడా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఉంది కదా, ఎక్కువ మంది కొంటుంటారు ఈ కారు. ఇదైతే కొంచెం పెంచింది ప్రైస్. సిఎన్జి మీద ఒక 7,500 రూపీస్ పెరిగింది. అండ్ నార్మల్గా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానివ్వండి అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వీటి మీద వచ్చేసరికి ఒక 5,000 రూపాయల వరకు పెంచారు. పెంచకూడదంటే ఊరుకుంటారా, పెంచుతూనే ఉంటారు అన్నమాట. సో ఇది ఏదైనా కానీ ఒకటి చూపించాల్సింది వార్, ఇన్ఫ్లేషన్, వార్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టాటా నుంచి. టాటా వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 2031 వరకు వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఒక 5 years ఏమేమి చేయబోతున్నారు, మొత్తం వాళ్ళు ఏమేమి తీసుకురాబోతున్నారో ఒక లిస్ట్ అయితే చెప్పారు, కానీ ఎగ్జాక్ట్ గా వాటి మోడల్స్ ఏం చెప్పలేదు. ఒక 6 ఐసీ ఇంజన్స్ మోడల్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. కొత్త కార్స్ అనమాట ఇవి, కొత్త నేమ్స్ తో వస్తాయి ఇవి కూడా. అండ్ వీటితో పాటు ఈవీస్ విషయానికి వస్తే మాత్రం ఈవీస్ ఆల్రెడీ CRI June 30 లాంచ్ అవుతుంది. అండ్ ఇవి కాకుండా నార్మల్ గా కొన్ని ఈవీ కార్స్ తీసుకొని వస్తారు. బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ మీద కూడా వీళ్ళు తీసుకొని వస్తారు. అండ్ ఒక్క కారు ఈవీ కారు కొద్దిగా లగ్జరీ కేటగిరీ కింద తీసుకొని వస్తున్నారు. ఇది కొద్ది కాస్ట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. దీని పేరు వచ్చేసరికి అవిన్య. అండ్ దీన్ని వీళ్ళ వెబ్సైట్ లో కూడా టీచ్ చేస్తున్నారు. యాక్చువల్ గా అయితే దీన్ని జాగ్వార్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే వీళ్ళు దీన్ని ఇప్పుడు చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ చెర్రీ ఆటోమొబైల్స్ ఉంటది, సో వాళ్ళ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళారు. వీళ్ళది ఫ్రీలాండర్ అని చెప్పేసి ఒక కారు ఉంటుంది, అది ఐమాక్స్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది. సేమ్ అలానే ఇది కూడా ఐమాక్స్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అవ్వచ్చు ఈ అవిన్య కారు టాటాది. అండ్ కార్ ఫీచర్స్ కూడా లోపల మీకు చూడొచ్చు, అన్ని ఫ్యూచరిస్టిక్ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇది ఎగ్జాక్ట్ ఇలాగైతే మీకు కార్ అయితే ఉండదు, జస్ట్ ఇది ఒక మోడల్ మాత్రం, ప్రోటోటైప్ లాగా వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు. ఇట్లా మొత్తం టాటా రోడ్ మ్యాప్ చూసుకుంటే మాత్రం ఐసీ ఇంజన్స్ ఈవీ కార్స్ అన్నిటి మీద ఫోకస్ అయితే చేస్తుంది 2031 వరకు. అలాగే వాళ్ళు ప్రొడక్షన్ కూడా పెంచుతున్నారు. టాటా అంటే మనకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అయితే ఉంటుంది. టాటాకి వెయిటింగ్ పీరియడ్ తక్కువే కదా, మహీంద్రాకి ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటది అంటే 3 months 2 months ఉంటది కదా. ఇంకా అసలు షోరూమ్ కి వెళ్ళి కార్ తెచ్చుకునేటట్టు. ఇప్పుడు వరకు 9 లక్షలు అయితే చేస్తున్నారు ప్రతి ఇయర్. అది వాళ్ళు 1.3కి ఎక్స్పాండ్ చేద్దాం చేస్తున్నారు. 9 లక్షలు చేసే కార్స్ ఇప్పుడు 13 లక్షలు పెంచబోతున్నారు ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ కూడా పెంచుతున్నారు. ఒక 4 lakh కార్స్ ఇయర్ కి ప్రొడక్షన్ పెరుగుతుంది నెక్స్ట్ 3 years లో. ప్రొడక్షన్ మీద పెట్టిన శ్రద్ధ అన్న సర్వీస్ పెడితే ఎప్పుడో బాగుపడిపోయి ఉంటుంది. అదే కదా, ఫస్ట్ సేల్స్ తర్వాత సర్వీస్. నెక్స్ట్ వన్ స్కోడా నుంచి. స్కోడా కొడియాక్ నార్మల్ మోడల్ ఉంది కదా, దానిలో RS వర్షన్ వచ్చింది, కొడియాక్ RS అని చెప్పేసి. ఇది CBU లాగా ఇండియాకి తీసుకొని వస్తున్నారు, కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ అనమాట. దీని ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేశారు. 50 units మాత్రమే వీళ్ళు ఇండియాలోకి తీసుకొని వచ్చారు ఫస్ట్ ఫేజ్ లో. సో మొత్తం అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయినాయి. అండ్ ఇది నార్మల్ కొడియాక్ RS కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ పవర్ మారిపోదు, రెండు సేమ్ 2 liter ఇంజన్స్, ట్యూనింగ్ డిఫరెంట్ అయితే ఉంటుంది. దీనిలో పవర్ వచ్చేసరికి 201 bhp ఉంటుంది నార్మల్ దానిలో. RS మోడల్ లో 261 bhp వరకు పవర్ అయితే ఉంటుంది. టార్క్ విషయానికి వస్తే నార్మల్ మోడల్ లో 320 Nm ఉంటే RS మోడల్ లో 400 Nm వరకు టార్క్ అయితే ఉంటుంది. 0 to 100 నార్మల్ మోడల్ 7.8 seconds లో వెళ్తే RS మోడల్ వచ్చేసరికి 6.3 seconds లో వెళ్ళగలదు. మొత్తం పవర్ లో మీకు చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇది కూడా 7-seater మోడలే. అండ్ దీని ప్రీ ఆర్డర్ తీసుకొని వచ్చారు, అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెనో నుంచి. రెనోలో కైగర్ కార్ కి ఒక కొత్త వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఈ వేరియంట్ పేరు ఎవల్యూషన్ ప్లస్ వేరియంట్. ఇది మిడ్ వేరియంట్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. ఈ ఎవల్యూషన్ ప్లస్ వేరియంట్ లో 3 options అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒక మాన్యువల్ ట్రాన్స్మిషన్, AMT గేర్ బాక్స్ విత్ అలాగే టర్బో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. టర్బో పెట్రోల్ ఆప్షన్ లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఇది కొద్దిగా అఫోర్డబుల్ టర్బో పెట్రోల్ వేరియంట్ అని చెప్తున్నారు. వీటి ప్రైస్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఎవల్యూషన్ ప్లస్ లో వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ విషయానికి వస్తే స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్ అంటే కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఇచ్చారు. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, అలాగే ఫ్యాబ్రిక్ అపోల్స్ట్రీ, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు టర్బో ఆప్షన్ కోసం చూస్తుంటే బడ్జెట్ లో రెనో కైగర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అలాగే రెనో డస్టర్ నుంచి. డస్టర్ ఇప్పుడు గ్లోబల్ గా అయితే షిప్ అయితే చేస్తున్నారు. అవి కూడా చెన్నై ప్లాంట్ లో అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. వీటిని సౌత్ ఆఫ్రికాకి అయితే షిప్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ గా 750 కార్స్ అయితే షిప్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ MG నుంచి. MG కొత్త హైబ్రిడ్ వెహికల్ తీసుకొని రాబోతుంది. దీనికి లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు వీళ్ళు. July 16 MG నుంచి మనం కొత్త కార్ అయితే చూడబోతున్నాం. అండ్ ఈ కార్ హైబ్రిడ్ అనమాట. పెట్రోల్ ఇంజన్ మీద రన్ అయితే 1.5 liter పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అండ్ దాంతో పాటు బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. 20.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది బ్యాటరీ మీద ఒక 120 kilometers వరకు రన్ అయితే సిటీలో మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పెట్రోల్ ఇంజన్ కి స్విచ్ అవ్వచ్చు. మీరు రెండు కలిపి మొత్తం మైలేజ్ చూసుకుంటే మీరు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేసేసి బ్యాటరీ కూడా చార్జ్ బెటర్ అనుకోండి, దగ్గర మీకు 1000 kilometers వరకు రేంజ్ అయితే ఈ కార్ అయితే ఇస్తుంది. దీని పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ విషయానికి వస్తే పవర్ 195 bhp ఉంటుంది, టార్క్ 230 Nm వరకు ఉంటుంది. అండ్
ఇది 7 సీటర్ వెహికల్ కూడా. అండ్ అలాగే అన్న దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇదే కార్ లో దీని పేరు వులింగ్ స్టార్లైట్ 560 అని అంటున్నారు. ఈ కార్ అనేది మనకు 2 ఆప్షన్స్ లో వస్తుంది, ఫుల్ ఎలక్ట్రిక్ అన్న రావచ్చు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్. చూడాలి ఎంజీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ తో పాటు ఫుల్ ఎలక్ట్రిక్ కూడా తీసుకురావచ్చా లేదా అనేది ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు. 16వ తారీఖు వరకు వెయిట్ చేస్తే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ చాలా బాగుంటది. సో ఇది మనం కోరుకునే బెస్ట్ సొల్యూషన్. సిటీ వరకు మనం 120-150 కిలోమీటర్స్ రేంజ్ తెస్తే కార్స్ అవి మన సిటీలో యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు మనం ఐసీ ఇంజన్కి మనం మారొచ్చు ఈ పెట్రోల్ ఇంజన్స్. చూద్దాం జూలై 16 వరకు ఏ కార్ తీసుకొస్తుంది ఎంజీ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఒక పెద్ద ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది. చీమలు పట్టిన నా ట్యాంక్ కి ఈ E20 పెట్రోల్ కొట్టడం వల్ల షుగర్ కి చీమలు వచ్చేసినాయి అని చెప్పేసి మీరు చూసే ఉంటారు, వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో దీని మీద ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. ఇట్లా E20 బ్లెండింగ్ లో మీకు అసలు ఈ చీమలు పడ్డం ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. చాలా మంది ఏం చేస్తున్నారంటే నార్మల్గా షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది కదా, చక్కెర రసాన్ని తీసుకెళ్లి వీళ్ళు పెట్రోల్ లో మిక్స్ చేసేసి మనకు పంపిస్తారని చెప్పేసి అంటున్నారు. అట్లా ఉండదు, బ్లెండింగ్ డిఫరెంట్ ఉంటది. చాలా టైప్స్ లో ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. తర్వాత పెట్రోల్ తో మిక్స్ అయితే ఇథనాల్ అని చెప్పేసి మొత్తం ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. అండ్ దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు బ్లెండింగ్ ని. ఎందుకంటే వాళ్ళ బైక్లు పాడైపోతాయి, కార్లు పాడైపోతాయి అని చెప్పేసి చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అండ్ కొన్ని కంపెనీస్ అయితే అసలు వాళ్ళ కార్స్ E20 కంపాటబుల్ కానీ ఉంటాయి. ఇప్పుడు ఫార్డ్ ఉంది, ఫార్డ్ ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఎకో స్పోర్ట్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు పెట్రోల్ మోడల్. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు మా కార్ E20 కంపాటబుల్ కాదు, మీరు E20 పెట్రోల్ కొట్టించారంటే మాత్రం పాడైపోతుంది, మాకు దానికి సంబంధం లేదన్నట్లుగా వాళ్ళు చెప్పేస్తున్నారు. అండ్ BMW కూడా అనౌన్స్ చేసింది మా కార్స్ E30 వస్తుంది అంటున్నారు కదా, E30 కంపాటబుల్ కాదు, మాక్సిమం E25 వరకు కంపాటబుల్ ఉంటుంది. E30 మేము ఇప్పుడు పాత కార్స్ ఏదైతే ఉన్నాయో వాటిని E30కి చేంజ్ చేయమంటే మేము చేంజ్ చేయలేము. ప్రజెంట్ ఉన్న కార్స్ మాక్సిమం E25 వరకే కంపాటబుల్, మేము వాటిని మార్చలేమని చెప్పేసి బ్రాండ్స్ కూడా చెప్తున్నాయి. ఇది పెద్ద డిస్కషన్ నడుస్తూ ఉంది E20 మీద, ఈ ఇథనాల్ బ్లెండింగ్ మీద. మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి పబ్లిక్ నుంచి అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి. నువ్వేమంటావు ఇదా? ఇన్సూరెన్స్ గురించి కూడా మెయిన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని గవర్నమెంట్ చెప్తుంది. ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ICICI వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఈ బ్లెండింగ్ దీని వల్ల ఏమైనా E20 ఫ్యూయల్ వల్ల డ్యామేజ్ అవుతుంది, ఇన్సూరెన్స్ చేయట్లేదా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. యాక్చువల్లీ రూమర్ వచ్చింది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయము అన్నట్టు రూమర్ వచ్చింది ICICI లంబడ్ వాళ్ళు చెప్పినట్టు. కానీ అదైతే కాదు, ప్రస్తుతానికి అయితే క్లెయిమ్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ క్లెయిమ్ మ్యాటర్ వారంటీ, వెహికల్ వారంటీస్, ఇంజన్ పోతే వారంటీస్ ఉంటాయి కదా, వారంటీస్ క్లెయిమ్ అవ్వు అనేది మాట్లాడుతున్నారు. అటు ఇటు ఉందన్న. వీళ్ళు ఏమంటే గవర్నమెంట్ ఏమంటది, మేము ఆల్రెడీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్తో మాట్లాడాము, వాళ్ళని అడిగే తీసుకొచ్చాము ఇదంతా అంటారు. వాళ్ళు ఇప్పుడు BMW CEO ఉన్నారు కదా, ఆయన చెప్పాడు ఒకవేళ మీరు ఇలాంటి బ్లెండింగ్స్ ముందుగా తీసుకొస్తుంటే మాకు కొద్ది టైం ఇవ్వండి, దానికి తగ్గట్టు మేము తయారు చేసి తీసుకొస్తాం అని ఆయన కూడా చెప్పాడు. ఇట్లా ఉందన్నమాట ఫ్యాక్ట్ అనేది. ఒకవేళ అయితే కేసు కూడా ఇస్తారు. మాకు అసలు ఎగ్జాక్ట్ గా మీరు పర్మిషన్ ఇచ్చారు కదా E20 పెట్రోల్ కి, మీ ARAI కానివ్వండి, IOCL, SIM అందరు పర్మిషన్స్ ఇచ్చి తీసుకొచ్చారు. అసలు ఏం చేశారు, అసలు మీరు ఎలా మా కార్స్ కి బైక్స్ కి కంపాటబుల్ అని చెప్పేసి ఫ్యూయల్ మీరు తీసుకొచ్చారు అని చెప్పేసి వేసారనమాట. మాకు పబ్లిక్ గా మాకు చెప్పాలి అని చెప్పేసి. అండ్ దానికి గవర్నమెంట్ సైన్స్ రియాక్షన్ ఏంటంటే అది మేము చెప్పకూడదు, అది హైలీ కాన్ఫిడెన్షియల్, ఈ ప్రాసెస్ అంతా మేము బయటికి చెప్పకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ రిజెక్ట్ చేసేసింది పిటిషన్ ని. దీని మీద మీ అభిప్రాయం ఏంది ఈ ఇథనాల్ బ్లెండింగ్ మీద? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనకి Xiaomi EV కారు YU7 GT ఇది ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డ్రైవర్లెస్ కార్, ఒక ల్యాప్ ని, ఒక సర్క్యూట్ అనమాట. ఇది ఈ సర్క్యూట్ వచ్చేసరికి నాట్ సెల్ఫ్ సర్క్యూట్. ఇది 10 నిమిషాల 29 సెకండ్స్ లో ల్యాప్ కంప్లీట్ చేసింది. ఇది ఫాస్టెస్ట్ ల్యాప్ అని చెప్పొచ్చు డ్రైవర్లెస్ కార్ నుంచి. కంప్లీట్ ఆటోనమస్ అన్నమాట, డ్రైవర్ ఏముండరు, అదే మొత్తం ల్యాప్ అంతా కంప్లీట్ చేసింది. కొత్త రికార్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ నుండి వచ్చిన ఫస్ట్ EV స్కూటర్ iQube కి ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ అయింది. ఈ మైల్ స్టోన్ ఏంటంటే 1 మిలియన్ ప్రొడక్షన్ యూనిట్ అనమాట. అంటే 10 లక్షల యూనిట్ అయితే రిలీజ్ చేశారు. ఇది హోసూర్ ప్లాంట్ నుంచి అయితే రిలీజ్ చేశారనమాట. ఒక EV వెహికల్ మైల్ స్టోన్ అచీవ్ చేయడం అంటే గొప్ప విషయమే. iQube అనేది ఇండియన్ మార్కెట్ లోకి 2020లో అయితే ఎంటర్ అయింది. ఎవ్రీ ఇయర్ టాప్ సెల్లింగ్ లిస్ట్ లో చూసుకున్న EV స్కూటర్స్ విషయంలో ఈ iQube అనేది ఖచ్చితంగా టాప్ లో అయితే ఉంటది. ఇలా కొత్త మైల్ స్టోన్ అయితే రీచ్ అయింది. ఈ మధ్య మైనర్ డ్రైవింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. సో మైనర్ డ్రైవింగ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి కార్లు ఇస్తున్నారు, బైక్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా MG సైబర్ స్టార్ చూసాం మనం, చిన్న పిల్లోడు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, 11 ఏళ్ల పిల్లోడు. అక్కడ ఏం జరగలేదు, కానీ మైనర్ డ్రైవింగ్ చేస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో మనం చూసాం. పూణేలో ఒక అబ్బాయి పోర్షా తీసుకెళ్లి మొత్తం ఒక విధ్వంసం సృష్టించారు.
వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చేసారు. అంతా అది పెద్ద రచన నడుస్తుంది. అండ్ రీసెంట్ గా ఇప్పుడు ఇనోవా కార్ ఒకటి మన దగ్గర హైదరాబాద్ లో జస్ట్ ఒక లేడీ బయటకు వచ్చింది, పాపం ఇంట్లో నుంచి అలా బయటకు వచ్చింది. ఇనోవా కారు మైనర్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఆమెను గుద్దేశాడు, ఆమె చనిపోయింది. దీన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా షేర్ చేశారు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ లో. మైనర్ డ్రైవింగ్ అనేది వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు వాళ్ళు. ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళకి కార్స్ ఇస్తున్నారో సో వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి. పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, రోడ్డు గురించి సరైన అవగాహన లేకుండా వాళ్ళు రోడ్డు మీదకి ఇలా డ్రైవ్ చేసుకొని వస్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. సో ఇది పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మనం కేర్ తీసుకోకపోతే ఇలాంటివి ఆపడం కష్టం. వేరే కంట్రీస్లోకి వెళ్తే డ్రైవింగ్ రూల్స్ ప్రతి ఒక్కళ్ళు నీట్గా పాటిస్తారు. వాటికి చట్టాలు కూడా చాలా టఫ్గా ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ వైలేషన్స్ సెన్స్ కొంచెం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు అవి అలవాటు పడతారు. అలా నేర్చుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు తప్పులు చేయరు. ఒకవేళ తప్పులు చేస్తే మాత్రం భయంకరంగా ఫైన్స్, శిక్షలు అయితే ఉన్నాయి. సో అందుకే వాళ్ళు తప్పు చేయడానికి కూడా భయపడతారు. మన దగ్గర అన్ని టఫ్ రూల్స్ అయితే ఉన్నాయి ట్రాఫిక్ సంబంధించి. అందుకే ట్రాఫిక్ సెన్స్ ఎవరు ఫాలో అవ్వరు, ఎట్లా పడితే అట్లా రోడ్ల మీదకి వస్తుంటారు. నిజారుగా పాపం చాలాసార్లు కింద పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాడు ఇలా ట్రాఫిక్ సెన్స్ లేకుండా వచ్చి. పాపం వాడికి మధ్యలో అడ్డొచ్చేసి ఏంది చెప్పు నీ సంఘటనలు చెప్పు, 2 సార్లు పడ్డావు. ఫస్ట్ వాటర్ క్యాన్ వాళ్ళు బ్లైండ్ స్పాట్ నుంచి డైరెక్ట్ తిప్పాడు అనమాట. కనీసం చూసుకొని కూడా తిప్పాడు అనమాట. వాళ్ళు డైరెక్ట్ తిప్పేస్తారు గలీలోకి. అక్కడ ఒకసారి యాక్సిడెంట్. మొన్నేమో రోడ్డు పైన ట్రాఫిక్లో ఒక స్పీడ్ మీద ఉన్నప్పుడు డైరెక్ట్ మధ్యలోకి వచ్చి సడన్గా ప్రత్యక్షం అవుతారు అనమాట జనాలు. సో అలా 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 ఉంటారనమాట మన దగ్గర. మధ్యలో షెడ్యూల్ ఆడతారు కదా డివైడర్స్కి, అటు సైడ్ నుంచి వచ్చేస్తున్నారు, కనపడట్లేదు. అంటే మన ముందు పెద్ద వెహికల్ ఉంటే కనపడరు అన్న మనకు. సో అది అలా ఉంది పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాలకు ప్రమాదం. అండ్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లమే. కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. మనం కూడా కొంచెం డెవలప్ చేద్దాం. డ్రైవర్లెస్ కార్లు వద్దా ఇండియాలో? డ్రైవర్లెస్ కార్లు కావాలంటే మనం ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అప్పుడే డ్రైవర్లెస్ కార్స్ అయితే చూస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ నుంచి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు LFP బ్యాటరీస్ అయితే తీసుకొచ్చారు. నార్మల్ గా వీళ్ళు NMC బ్యాటరీస్ అయితే యూజ్ చేసేవాళ్ళు. మనకందరికి తెలిసిందే అది ఇండియా మేడ్ బ్యాటరీస్ 4680 భారత్ సెల్ అని చెప్పి చెప్పాము. మనకు ఈ ఓలా వెహికల్స్ అన్నిట్లో అదే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు LFP బ్యాటరీకి అయితే స్విచ్ అవుతున్నారు. దాని నేమ్ చూసుకుంటే 46100 అని చెప్పుకోవాలి. ఈ బ్యాటరీకి వీళ్ళు BIS సర్టిఫికేషన్ అయితే తీసుకున్నారు. ఇదే ఇండియాస్ ఫస్ట్ బ్యాటరీ అనమాట. బ్యాటరీస్ కి BIS సర్టిఫికేషన్ తీసుకుంది. అండ్ అలాగే BIS సర్టిఫికేషన్ అంటే మాటలు కాదు, చాలా టెస్టింగ్ అయితే చేస్తారు. ఆ టెస్టింగ్ అన్నింటిలో ఇది సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఒక సర్టిఫికేషన్ అయితే కనిపిస్తుంది, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇది ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఆటో అప్డేట్స్లో కలుద్దాం. ప్రొడక్ట్ సెలవు, బాయ్.